తెలంగాణ ఉద్యమ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు ఈనాడు పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతంలో చూసినా కానీ మరి అందరూ పెద్ద ఎత్తున ధర్నాలు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. మరి ఆమెకు ఎలాంటి సమాచారం లేకుండా పూర్తి అరెస్ట్ చేయడం చాలా చాలా శోచనీయమైన సంగతి తెలియపరుస్తున్నాము. మహిళను ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడుంటే అక్కడనే విచారణ చేసే అవకాశం ఉన్నా కానీ అలా ఏం చేయకుండా ఆమెను రాత్రిపూట అరెస్ట్ చేసేసి ఢిల్లీ తీసుకోవడం చాలా శోచనీయమైన సంగతి తెలియజేస్తున్నాను. ఈనాడు ఆమెను అరెస్ట్ చేసినందుకు యావత్ తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. హైదరాబాద్ సిటీలో ప్రతి గల్లీలో కూడా ప్రతి డివిజన్లో చాలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉద్యమ నాయకురాలు ఆమెకు ఎలాంటి సంబంధం లేకున్నా కానీ ఎలాంటి రుజువులు లేకున్నా కానీ ఏమీ లేకున్నా కానీ మరి ఖాళీ ఒక కుట్రపూరితంగా ఆమెను అరెస్ట్ చేయడం చాలా శోచనీయం. ఏదో ఈనాడు మరి మోడీ ఎవరైతే కేసీఆర్ గారిని బలహీనపరచాలి, మానసికంగా దెబ్బతిన ఉద్దేశంతో ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. కానీ మా కేసీఆర్ గారికి చిన్న కాలుకు దెబ్బతిన్నా కానీ మరి తెలంగాణ పూర్తిగా అగ్గి అయిపోతున్న సంగతి తెలియజేస్తున్నాము. ఈరోజు మరి బీజేపీ వాళ్ళకు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు క్లియర్గా అర్థమైపోయింది. ఈనాడు మన నూకలు చెల్లయి ఎటు చూసిన ప్రజానికం పూర్తిగా కేసీఆర్ గారి వెంట ఉన్న సంగతి వాళ్ళు తిరుగుతున్న అర్థమైపోయింది. దాన్ని చూసి భరించలేక ఆయనను మానసికంగా ఒత్తిడి గురి చేసి ఆయన డిమోరలైజ్ చేసిన తర్వాతనే మనం కాంటాక్ట్ చేసి గెలవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి మేము 19వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో కేసు ఉన్నా కానీ దాన్ని పక్కన పెట్టేసేసి ఈమె పట్టుక అరెస్ట్ చేయడం చాలా మరి శోచనీయమైన సంగతి తెలపరుస్తూ ఈరోజు ఆమెను వదిలిపెట్టేంత వరకు తెలంగాణ ప్రాంతంలో మేము ఊకునే ప్రసక్తే లేదు. మేము గ్యారంటీగా ఇమీడియట్గా కవితను విడుదల చేయాలని చెప్పేసి మరి ప్రతి ఒక్కరూ కోరుతున్న తెలియజేస్తూ మరి నిరసన కార్యక్రమాలు ఈ ధర్నాలు ఇవి ఇలానే కొనసాగాలని తెలపరుస్తున్నాం. సార్ ఈరోజు కేజ్రీవాల్కు ఈరోజు ఉదయం బెయిల్ వచ్చింది కదా సార్, అదేవిధంగా కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు ఉందని చెప్పేసి అనుకోవచ్చు. మరి కేజ్రీవాల్ గారికి ఈనాడు మరి బెయిల్ ఈడీ వాళ్ళు ఇచ్చిందంటే ఇప్పుడు ఈడీ మోడీ ఇద్దరు ఒకటైపోయినట్టే ఉన్నది కాదు కథ. మరి ఆయనకు బెయిల్ ఇస్తే గ్యారంటీ మేడం కవిత గారికి కూడా బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని వాళ్ళు దృష్టిలో ఉంచుకొని మేడం కవిత మేడం కూడా ఇమీడియట్గా ఆమెకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అంటే ఈ విషయంలో కేసీఆర్ గారు భావోద్వేగానికి గురయ్యారని చెప్పేసి కొంతవరకు వార్తలు వస్తున్నాయి సార్, దాన్ని మీరు ఏ విధంగా? కేసీఆర్ ఆయనే ఉద్యమ నాయకుడు, ఆయన అందరిని ఒకటేలాగా చూస్తుంటారు. మరి ఈనాడు అక్రమంగా అరెస్ట్ చేస్తే ఉండొచ్చు కానీ దాంట్లో ప్రతి తండ్రి బాధపడే విధంగా ఆయన కూడా బాధపడి ఉంటాడు, నుంచి ఏమీ లేదు.